ఈరోజు బిఎల్ఏ2 కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులైనటువంటి పెద్దలు మన ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి జూపల్లి కృష్ణ సార్ గారికి, అలాగే ఖానాపూర్ ఎమ్మెల్యే సార్ గారికి, అలాగే డీసీసీ అన్న గారికి, కందిసిన అన్న గారికి, మిగతా కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ, అలాగే వేదిక ముందున్న కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ, మీడియా మిత్రులందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తూ, ఏదైతే ఎస్ఐఆర్ ప్రోగ్రాం నిన్నటి నుండి ప్రారంభమైంది, అయితే ఇందులో భాగంగా ప్రతి ఒక్కరికి, ప్రతి ఇంటికి ఒక సభ్యునికి 2 ఫారాలు ఇందులో అందించబడతాయి. అంటే బిఎల్ఏలది అలాగే బిఎల్ఓ వాళ్ళది కోఆర్డినేషన్ తో జరిగే ఈ ప్రక్రియ చాలా అతి ముఖ్యమైనది. ఎందుకంటే ఒక్క ఓటు కూడా ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే దిశలో ఉంటుంది. అయితే ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది ప్రజాస్వామ్యాన్ని ఒక మంచి బాటలో నడిపియాలని, ఎక్కడ కూడా గతంలో చూస్తే కనుక మరణించిన వారు కూడా చాలా మంది ఉన్నారు, ఆ ఓట్లు కూడా కొన్ని ఉన్నాయి. కాబట్టి అలాంటి వారిని తొలగించి ఇప్పుడు యువత 18 years నిండినట్లయితే తప్పక ప్రతి ఒక్కరికి ఓటు హక్కు అనేది ఉంటుంది. కాబట్టి కొత్తవి కూడా యాడ్ అయ్యే దిశలో ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరం మన యొక్క బాధ్యత కలిసికట్టుగా ఇందులో పనిచేయాలి. ఏదో ఓన్లీ బిఎల్ఓస్ మాత్రమే చేయడం కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కటి గమనించి ఉండాలి. ఒక ఎగ్జాంపుల్ చూస్తే కనుక ఒక ఫ్యామిలీలో వృద్ధులు ఉన్నట్లయితే వాళ్లకు ఏదైతే మనం ఫామ్ ఇస్తామో ఆ ఫామ్ ఫిల్అప్ చేయడం రాకపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే వృద్ధుల వాళ్ళు ఎడ్యుకేషన్ పర్సన్స్ లేని వాళ్ళు కూడా ఉంటారు, కొందరు. అందరూ చదువుకున్నారని ఏం లేదు. కాబట్టి అలాంటి వారి కోసం మన ఏదైతే కాంగ్రెస్ పార్టీ సభ్యులు బిఎల్ఏ2 వాళ్ళు ఉన్నారో తప్పకుండా మీరు మరింత వాళ్లకు అవగాహన కల్పిస్తూ మీరు కూడా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రజలకు కూడా ఇందులో కొంచెం అవగాహన లేని సందర్భంగా కూడా ఇది పర్సెంటేజ్ చాలా తక్కువయ్యే దిశలో కనబడుతుంది. కాబట్టి ఎలాంటి అపోహాలు వద్దు అని మీరు ఒక నమ్మకం ఇవ్వండి. ఎందుకంటే మనం ప్రతి ఒక్కటి గోప్యంగా ఉంచుతాం. కాబట్టి ఇందులో ఎలాంటి అపోహాలు వద్దని ప్రజలకు కూడా మా వంతుగా కూడా మేము తెలియజేస్తాం. ఎందుకంటే మన అందరి బాధ్యత ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయకుండా కాపాడే బాధ్యత. కాబట్టి మనమందరం కలిసికట్టుగా ఇందులో పాల్గొనాలని తెలియజేస్తూ, మరొకసారి బిఎల్ఏ వాళ్ళు కావచ్చు, బిఎల్ఓ వాళ్ళు కావచ్చు, కోఆర్డినేషన్ తోని కనుక తప్పకుండా 100% గా చేస్తే మన ఎస్ఐఆర్ ప్రోగ్రామ్ అనేది కూడా సక్సెస్ఫుల్ గా ఉంటుందని తెలియజేస్తున్నాను. ఇంతటి అవకాశాన్ని ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు మాజీ పార్లమెంట్ సభ్యులు స్వయం బాబురావు గారిని మాట్లాడాల్సిందిగా మనం చేస్తాం. సభ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నరేష్ యాదవ్ గారికి, గౌరవనీయులు మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి, అదే రకంగా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బుజ్జు గారికి, ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి గారికి, అదే రకంగా మాజీ శాసనసభ్యులు ఆత్రం సక్కు గారికి, మున్సిపల్ చైర్మన్ గారికి, లైబ్రరీ చైర్మన్ గారికి, మిగతా వేదిక ఉన్న మండల అధ్యక్షులు, అదే రకంగా ముఖ్య నాయకులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా, మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈ కుట్రంతా భారతీయ జనతా పార్టీ ఓట్ చోరీ చేయడానికి, ఓటు తీసేయడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ సైనికులందరూ కూడా మనకు సంబంధించిన ఓట్లు ఏవైతే ఉన్నాయో ఆ ఓట్లను తీయనీయకుండా మీరందరూ కూడా కాపాడాల్సిన బాధ్యత ఉందని కూడా ఈ సందర్భంగా జరుగుతుంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ మతం మీద రాజకీయం చేస్తుంది. కాబట్టి దానికోసమే ఇవాళ ముస్లిం సోదరుల ఏదైతే రోహింగ్ల పేరు మీద ఈ కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో చాలా మందికి
ఓటర్ లిస్ట్ నుంచి పేరు తీసే ప్రయత్నంలో భాగంగానే భారతీయ జనతా పార్టీ ఈ నిర్ణయం తీసుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ కు సంబంధించిన ఓట్లను తీయడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మన గ్రామాలలో కానీ పట్టణాల్లో కూడా మనం జాగ్రత్తగా మన దాదాలు ఎక్కడ దొరికినా ప్రజలు ఎక్కడ కలిసినా కూడా వాళ్ళందరికీ కూడా మీరు చెప్పాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మీరందరూ తప్పనిసరిగా ప్రజల్ని చైతన్యవంతులు చేయాలని కూడా ఈ సందర్భంగా నేను కార్యకర్తలందరినీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. బీజేపీ పార్టీ ఎట్టి పరిస్థితిలో ఏదైతే పేరులో కూడా తప్పు ఉంటే కూడా ఆ ఓటర్ లిస్ట్ నుంచి పేరు తీయడానికి ప్రయత్నం చేస్తుంది. అదే రకంగా ఏ చిన్న తప్పు ఉన్నా కూడా ఆ తప్పు ఉంటే ఖచ్చితంగా ఇవాళ నేను పొద్దునే ఒక ఓటర్ లిస్ట్ లో చూస్తే ఆధార్ కార్డులోనేమో మా మిసెస్ భారతి బాయి ఉన్నది, ఓటర్ లిస్ట్ ఏమో భగీరథ బాయి ఉన్నది. అంటే ఈ విధంగా ఉంటే తీసేయడానికి వాళ్ళకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓటర్ మహాశీలను మనం దూరంగా కాకుండా వాళ్ళని ఖచ్చితంగా మనం ఓట్లు ఎట్టి పరిస్థితుల్లో పోకుండా కాపాడడానికి ప్రయత్నం చేయాలని కూడా మీరందరికీ నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. మరో విషయం మంత్రి గారికి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే కార్యకర్తలందరూ కూడా బాగా అంటే చెప్పాలని ఉన్నది వాళ్ళకు, కానీ వాళ్ళు చెప్పలేరు. ఒకటేంటంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినా కూడా ఇక్కడ అధికారంలో లేని ఎమ్మెల్యేలకు ఎక్కువ నడుస్తుంది. కాబట్టి వాళ్లకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఇల్లు కానీ అదే రకంగా పనులు కానీ ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఆదుకోవడానికి ప్రయత్నం చేయాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది. లేకుంటే అనిల్ యాదవ్ అన్ని ఎస్ఐ పోలీసు డిఎస్పీలు ఎస్ఐలు వాళ్ళ మాటనే వింటున్నారు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మాట వింటలేరు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా అనిల్ యాదవ్ కు కార్యకర్తల తరపున నేను మంత్రి గారిని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అదే రకంగా పాయల్ శంకర్ పాయల్ శంకర్ మొత్తం సీఎం రేవంత్ రెడ్డి గారిని జోకుతున్నాడు. ఇవాళ రేపు మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మోసం చేస్తారు. కాబట్టి వారిని కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది. అదే రకంగా కొందరు కార్యకర్తలు ఏదైతే మరి కొన్ని నామినేట్ పోస్టులు రావడం జరిగింది, కానీ అధికారులు మాత్రము వాళ్లకు ప్రోటోకాల్ ఇవ్వడం జరుగుతుంది. కానీ మన కాంగ్రెస్ కు సంబంధించిన నామినేట్ సంబంధించిన పోస్టు సంబంధించిన ఎవరైతే ఉన్నారో